ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. అంతరిక్షంలో ఉన్నటువంటి మనల్ని పరిపాలిస్తున్నటువంటి నవగ్రహ స్వరూపాలకి అభివందనం చేస్తూ, మరి ఈ యొక్క భూమిపైన నివసిస్తున్నటువంటి జ్ఞానపూరితమైనటువంటి శరీరాన్ని పొంది మనసు చేసేటటువంటి చైతన్యవంతమైనటువంటి బుద్ధి ప్రేరేపణలతో, చిత్త చాంచల్యాలతో మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ యొక్క నవగ్రహ స్వరూపాలలో ముఖ్యంగా 7 గ్రహాలు మాత్రమే మనల్ని ఈ భూమిపైన 7 వారాలుగా మన యొక్క పూర్వీకులు ఋషులు కూడా నిర్ణయించి, ఆ 7 వారాలలోనే మనిషి యొక్క జననము మరియు మరణము అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే ఈ 7 వారాలు ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము మరియు చివరగా శనివారము. మిగతా ఆ 2 గ్రహాలు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి అవి వాటికంటూ ఒక నిర్ణీతమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆకారము కానీ వాటికంటూ ప్రదేశము కానీ లేదు. కాబట్టి ఆ 7 వారాల్లో మాత్రమే మనకి నిత్యము కూడా హోరా అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. మనకు ఉన్నటువంటి 24 గంటల్లో 1 అవర్ = ఒక హోరా. అంటే ఒక సూర్యోదయం ఎప్పుడైతే సూర్యోదయం ప్రారంభమైందో మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా మనకి ఒక రోజుగా మన యొక్క ఋషులు అభివర్ణించారు. కానీ చాలామందికి తెలియక తన యొక్క జాతకము అర్ధరాత్రి 2ంటికి పుట్టినా కూడా వారాన్ని ముందు రోజుకు మార్చేసి వారు సోమవారం పుట్టినా మేము మంగళవారం పుట్టామనేటటువంటి ఆలోచనని వ్యక్తీకరిస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రీన్విచ్ టైం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత మన యొక్క ఇంగ్లీషు సమయము డేటు మాత్రమే మారుతుంది. వారము మాత్రము సూర్యుడు ఉదయించినప్పుడే మారుతుంది. ఎందుకంటే సకల జీవరాశులు ముఖ్యంగా మానవులందరూ కూడా సూర్యోదయము సమయంలోనే మన యొక్క వ్యక్తిగత కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేస్తూ దైవారాధన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సూర్యోదయ కాలము అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కాలముగా అభివర్ణించారు. అది ఆదివారం రోజున సూర్యోదయం 6 గంటలకి అయితే 6 గంటల నుంచి 7 గంటల ఆ 1 గంట సమయాన్ని హోరాకాలం అంటే రవిహోరాని, అట్లాగే మరలా 24 గంటల తర్వాత 6 గంటల 4 నిమిషాల నుంచి 7 గంటల 4 నిమిషాల సమయాన్ని సోమవారం పూట చంద్రహోరా అని దాన్నే సోమవారంగా అభివర్ణించారు. ఇట్లా ఏ వారానికి సంబంధించినటువంటి గ్రహము ఆ రోజుని పరిపాలిస్తుంది అనేటటువంటిది మన యొక్క జ్యోతిష్య శాస్త్ర ధర్మం. అయితే మరి అంతరిక్షంలో మన భూమిని మధ్యస్థంగా స్వీకరించినట్లయితే రవి, శుక్ర, బుధ, చంద్ర, శని, గురు, కుజ అంటే అవుటర్ ప్లానెట్స్, ఇన్నర్ ప్లానెట్స్ భూమికి, వీటి యొక్క రీత్యా మనకి వారాలు ఏర్పడతాయనేటటువంటిది విషయం. మరి ఏదో ఒక వారంలో మనిషి పుట్టాల్సిందే, ఏదో ఒక వారంలో మనిషి గిట్టాల్సిందే. అయితే వార ప్రభావము అనేటటువంటిది హోరకి సంబంధించింది కాబట్టి ఏ హోరలో ఏ అధిపతి నడుస్తాడో ఆ ఆధిపత్యం కలిగినటువంటి గ్రహము ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, మనసుని తెలియజేస్తుంది. అలాగే మనము ఏ వారం అయితే పుడతామో ఆ వారం యొక్క ఆధిపత్య గ్రహం యొక్క లక్షణాలని, ఆ గ్రహం చేసేటటువంటి చేష్టలని పూనుకొని ఉంటామని చెప్పి శాస్త్రం నిర్ణయించింది. కాబట్టి మరి మనిషి ఏ వారంలో పుట్టాడో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే, ఎందుకంటే జ్ఞానము, తెలివితేటలు, బుద్ధి, వాక్కు అన్నీ ఉన్నటువంటి శరీరము ఒక్క మనిషికి మాత్రమే ఉంది పూర్వజన్మ కర్మానుసారము.
కాబట్టి ఈ వారాలలో అంటే ఆదివారం పుట్టినటువంటి వారు ఏ లక్షణాలని కలిగి ఉంటారు, వారు ఏం చేస్తారు, అట్లాగే సోమవారం, మంగళవారం ఇట్లా 7 వారాలకి సంబంధించినటువంటి ఆ వారాలలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క వ్యక్తిత్వ, శారీరక, మానసిక లక్షణాలు, స్థితులు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం. శుక్రవారం జన్మించిన వారి యొక్క స్వభావ లక్షణాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి చక్కటి తెలివితేటలతో పాటుగా ముఖవర్చస్సు, అందమైనటువంటి కేశాలంకరణ, ఆభరణాలుగా ఉంటాయి. వీరి ముఖం చూస్తేనే లలిత అమ్మవారి ముఖం చూసినట్టుగా ఉంటుంది చాలామంది వరకు. సరే, జాతకరీత్యా ఆ శుక్రుడు ఉన్నటువంటి నక్షత్రం లేకపోతే రాశిలో లగ్నం నుంచి ఆయన ఉన్న పరిస్థితులను బట్టి వేరియేషన్స్ ఉన్నప్పటికీ మామూలుగా వారం ప్రకారం చూస్తే శుక్రవారం పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే చక్కటి సౌందర్యాన్ని కలిగి ఉంటారు. బాహ్య సౌందర్యం అవతల వ్యక్తుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. వీరు నవ్వితే వశీకరణం అవ్వాల్సిందేనా అన్నట్టుగా చక్కగా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క శుక్రుడు జన్మజాతక చక్రంలో అంటే ఎవరికైనా సరే ద్వితీయ సప్తమాధిపతి, అంటే ధనస్థానాధిపతి అనుకోవచ్చు. ముఖ అలంకరణ, ముఖ వర్చస్సుకు సంబంధించింది, ముఖ భాగానికి సంబంధించింది కాబట్టి అందము, అలంకరణ వైపు వీరికి మక్కువ ఎక్కువ, నేత్ర సౌందర్యము ఎక్కువ, నేత్రాలకి తగినటువంటి పరిరక్షణ చేసేటటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎప్పుడూ కూడా ముఖాన్ని అందంగా ఉంచుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే స్త్రీలలో కొంతమంది పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏ శనితోనో లేకపోతే ఇంకేదన్నా గ్రహంతో గనక లింక్ ఉన్నట్లయితే వీరికి వాంఛ ఉండదు అందం మీద, సౌందర్యం మీద. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శుక్రవారం పుట్టినటువంటి వారికి ఈ ముఖ సౌందర్యము, అట్లాగే బ్యూటీ పార్లర్కి వెళ్ళటం, బ్యూటిక్స్ అంటే అసలు లేడీస్ అనే కాదు మగవాళ్ళకి కూడా ఈ శుక్రవారం పుట్టినటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి బ్యూటీ కేర్స్ చాలా వచ్చినాయి, చాలా ఉన్నాయి కూడా ఎప్పటి నుంచో. దానికి తగ్గ సౌందర్య లక్షణాలు కూడా వాళ్ళకి తెలుసు. అట్లాగే ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల మీద వీరికి ఎక్కువగా తాపత్రయం ఉంటుంది. వీరు స్నానం చేసేటప్పుడు కొంతమంది గులాబీ రెక్కలు వేసుకుంటారు, లేకపోతే కొంత సుగంధ ద్రవ్యాల పొడి దొరుకుతూ ఉంటుంది. ఎక్కువగా సెంట్లు వాడుతూ ఉంటారు. ఈ శుక్రవారం పుట్టినవారు కావచ్చు, శుక్రగ్రహ లక్షణాలు, శుక్రగ్రహ జాతకులు ఎవరైనా సరే ఎక్కువగా వీటి యందు ఎక్కువగా మక్కువ, ఇష్టాన్ని కలిగి ఉంటారు. ఎవరు చెప్పినా వినరు. ముఖ్యంగా వీళ్ళకి ధనం మీద ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ధనం సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. నూతన వస్త్రాలు ధరించడం అంటే ఇక వీళ్ళని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఎప్పుడు ఆ వస్త్రాలయాల్లోనే ఉంటారు. ఏ షాపు కనబడితే ఆ షాపుకు వెళ్ళటం, వాళ్ళ దగ్గర ఉన్నా డబ్బున్నా లేకపోయినా అదేదో విండో షాపింగ్ చేసి రావటం వీరికి అదొక ఆశ, అదొక కోరిక, అదొక అలవాటుగా మార్చేసుకుంటారు. అవసరం లేని వస్తువులన్నీ కూడా టచ్ చేసి వస్తారు ముందు. అందం మీద అంత మక్కువ. డబ్బు అనేది ఇక జాతకం పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వీరికి ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ శరీరం మీద వారికి ఒక కోరిక ఉంటుంది. మేము అందంగా కనపడాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి. అట్లాగే ముఖ్యంగా జ్యువెలరీ, అది రాహుతో కలిస్తే నకిలీ జ్యువెలరీ వాడతారు. అదే ఏ గురుడు దృష్టిలో పడితే మంచి ఒరిజినల్ జ్యువెలరీ వాడతారు. అంటే బంగారపు బిస్కెట్ను చూసినట్టు ఉంటుంది, అంతటి బంగారాన్ని ధరిస్తారు. కొంతమంది స్త్రీలైతే పుత్తడి బొమ్మల్లాగా, అంటే పూర్వకాలంలో ఒక అమ్మవారిని చూస్తే ఎంతటి భావం కలుగుతుందో నడుముకి వడ్డానం దగ్గర నుంచి కంఠాభరణాలు, అట్లాగే పాపిడి బిళ్ళ, చెవులకి ఇయర్ రింగ్స్ ఏ విధంగా అయితే ఉంటుందో లక్ష్మీదేవి స్వరూపులుగా అట్లా కలిగి ఉంటారు. వాళ్ళందరూ శుక్రవారం పుట్టిన వాళ్ళనే కాదు, శుక్రుడికి సంబంధించిన జాతకంలో ఏదో రకంగా శుక్రుడితో లింక్ అయి ఉంటారు వీళ్ళందరూ కూడా, గురుడు యొక్క దృష్టిను. కాబట్టి శుక్రవారం పుట్టినటువంటి వారికి తెలివితేటలతో పాటుగా అందం అనేటటువంటిది కూడా ఎక్కువగా వారు ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు. అట్లాగే కాముకత్వం, ఎక్కువగా వాంఛలు కలిగి ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఏ శనితో కేతువుతోనూ ఉంటే అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి, వాళ్ళకి ఆ లక్షణాలే ఉండవు. అంటే వాంఛలు అనేవి తగ్గిపోతాయి. కానీ శుక్రవారం పుట్టిన వాళ్ళకి నైతికంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ వాంఛాతత్వం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. తొందరగా పెళ్ళిళ్ళు చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంటుంది. ఇప్పుడంటే కాలమానం బాలేదు కాబట్టి పురుషులకి స్త్రీలు దొరకట్లేదు కాబట్టి వివాహాలు కావట్లేదు. కానీ ఎవరికైనా సరే వివాహం అనేటటువంటిది కంపల్సరీ జరగాలనేటటువంటి కోరిక ఉంటుంది. కాకపోతే ఏంటంటే
దానికి తగ్గ ప్రత్యామ్నాయ మార్గాలు చాలా వచ్చేసరికి వివాహ వ్యవస్థ మీద ఇప్పుడు కంట్రోలింగ్ అనేది పోయింది. కానీ ఒకప్పుడు వివాహ యోగం అనేటటువంటిది చాలా గొప్ప లక్షణంగా ఉండేది. దానికి వివాహ కారకుడే శుక్రుడు కాబట్టి మనం శుక్రుడి గురించి అట్లాగే వివాహం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి శుక్రవారం పుట్టినటువంటి వారికి వజ్రం మీద కూడా వజ్రాల నెక్లెస్లన్నా వజ్రం మీదన్నా వజ్రం పెట్టుకోవాలన్నా కోరిక ఎక్కువగా ఉంటుంది. వస్త్రాలంకరణ భూషితులుగా ఉండాలనిపిస్తుంది. అట్లాగే లక్ష్మీదేవి పూజలు ఎక్కువగా చేయాలని కోరికతో ఉంటారు. ఎందుకంటే ధన సంపాదన కావాలి. దీపావళి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే పూజలు చేస్తే డబ్బులు వస్తాయి. కొంతమంది డబ్బులు పాడు చేసి దాన్ని ఆనందంగా భావించే వాళ్ళు ఉంటారు. వారి జాతకం అట్లా ఉంటుంది, వీరి జాతకం ఇట్లా ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజున కొంతమంది డబ్బును వెచ్చిస్తారు, కొంతమంది డబ్బుని సంపాదించే మార్గాన్ని అన్వేషిస్తారు. అట్లాగే ఒకరి మీద ఒకరు అవినాభావన భావోద్వేగాలను కూడా చూపించే భావతత్వ ప్రకటనలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ శుక్రవారం పుట్టినటువంటి వారికి మాతృ ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్నేహం మీద అపారమైనటువంటి కోరిక ఉంటుంది. అవతల వాళ్ళని స్నేహితులుగా చేసుకోవాలని, అట్లాగే ఎవరైనా సహాయం చేసినా కొంత నిరాకరించే స్వభావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశించి చేస్తున్నారో అనే ఆలోచన కలుగుతుంది ఈ శుక్రవారం పుట్టినటువంటి వారికి. కాబట్టి ఈ విధంగా శుక్రవారం రోజున పుట్టిన వారికి ఒక్కోసారి ఆకస్మికంగా అదృష్టం కలిసి వస్తుంది. అది వాహనపరంగా అదృష్టం కలిసి రావచ్చు, ఎవరైనా వాహనం ఇవ్వచ్చు, గృహం రావచ్చు. ముఖ్యంగా ధన సంపాదన, లాటరీలు తగిలే వాళ్ళకు కూడా శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ లాటరీలు తగులుతూ ఉంటాయి. లేకపోతే వాళ్ళు దేని మీద పందెం వేసినా అవి వాళ్ళకి లాభంగా మారుతూ ఉంటాయి. ఇట్లా శుక్రవారం పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే అనుకున్నటువంటి అభీష్ట సిద్ధి, వాంఛా సిద్ధి కలగటానికి ఎక్కువగా ఆస్కారం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సిరి సంపదలు, భోగభాగ్యాదుల మీద వీరికి వాంఛలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ పురుషులకి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ స్వభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ శుక్రవారం రోజున పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట సంఖ్యగా శాస్త్రము 6ని తెలియజేస్తుంది. 6వ సంఖ్య అదృష్ట సంఖ్య. అట్లాగే వజ్రాన్ని శుక్రవారం పుట్టినటువంటి వారు వజ్రాన్ని ధరించడం అనేటువంటిది మంచిది అనుకుంటారు. కానీ వారం అనేది లీస్ట్ ఇది కాబట్టి జాతకంలో అసలు ఈ శుక్రుడు అనుకూలిస్తున్నాడా లేదా, ఒక్కోసారి వజ్రం పెట్టుకుంటే జాతకంలో సరిగ్గా లేకపోతే వాళ్ళు విడిపోయే ప్రమాదం ఉంటుంది, లేకపోతే ఉన్న డబ్బంతా పోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చాలా ఉంటాయి జాతకరీత్యా. ఓన్లీ శుక్రవారం రోజు మాత్రం వజ్రం అనేటటువంటిది వీరికి యోగప్రదం అనేది మాత్రం చెప్పుకోవచ్చు. అట్లాగే శుక్రుడికి అధిష్టాన దేవత ఆ తల్లి మహాలక్ష్మి. అది వివాహం కానటువంటి వారికి వివాహ యోగం, గౌరీగా కటాక్షం కావచ్చు, సౌభాగ్య మంగళప్రదం కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, వాహనం కావచ్చు. ఈ విధంగా లక్ష్మీదేవి అంటే, మహాలక్ష్మీదేవి అంటే అన్ని రకాల సౌకర్యాలని సుఖవంతంగా భోగభాగ్యాలుగా అనుభవించేదే లక్ష్మీ స్వరూపం అని చెప్పి అంటారు. కాబట్టి శుక్రుడు లక్ష్మీ వరప్రదాయకుడు. కాబట్టి ఈ శుక్రవారం రోజున పుట్టినటువంటి వారు అమితమైనటువంటి జిహచాపల్యానికి లోనే ఉంటారు. కాబట్టి ఎక్కువగా వాంఛాసుఖం కలిగిన వారే ఉంటారు. ఓం శుక్రగ్రహాయ నమః.